वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद्विख्यातिलताक्रामितरोदोऽन्तराळ कमनीयमहाजिमूततुलितदेह श्यामलरुचिजाल रामचन्द्रनृपाल। మనము శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్రను చెప్పుకుంటున్నాం. ఇది 3వ ప్రసంగం. గత ప్రసంగంలో ప్రహ్లాదుడి యొక్క సుగుణాల గురించి కొంత చెప్పుకున్నాం. చాలా పద్యాలు ఉన్నాయి, చాలా ఎక్కువగా వివరించి ఉంది అక్కడ. అంటే ఆయన అన్ని సుగుణాలు ప్రహ్లాదుల్లో మూర్తి భవించి ఉన్నాయి. కొన్ని మనం గత ప్రసంగంలో చెప్పుకున్నాం. ఇవాళ ఇంకా కొన్ని ఎలాంటి సుగుణాలు ఆయనలో మూర్తిమంతమయ్యాయో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆకార జన్మ విద్యా వరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువడడు భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు కామినీ ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకవోడు విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛైడడు ధరణినాథ దైత్యతనయుడు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. పోతన గారు ఏ విధంగా ప్రహ్లాదుడి యొక్క నడవడి, ప్రవర్తన, శీలము, వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ఆకార జన్మ విద్యా వరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడుగాడు. చక్కటి రూపం, అద్భుతమైన జన్మ, ముల్లోకాలకు రాజు తన తండ్రి, అక్కడ ఆ కుటుంబంలో పుట్టాడు. విద్య, చక్కటి విద్య నేర్చినటువంటి వాడు, అన్ని విద్యల యొక్క మూలసారం తెలిసినటువంటి వాడు. ఆకార జన్మ విద్యా వరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడుగాడు. ఇన్ని ఉన్నా కూడా ఆయనకి లేశ మాత్రం గర్వం కానీ అభిమానం కానీ లేవు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువరడు. ఆయనకి భోగాలు తక్కువే ఉంది. వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు ముల్లోకాలకి రాజు, ఏది కావాలంటే అది ఇవ్వగలడు ఒక క్షణంలో. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువరడు. వీటి మీద ఆయనకు ఆకర్షణ లేదు. ఇది పొందాలి, దీన్ని నేను అనుభవించాలి, ఇది నాకు కావాలి అన్నటువంటి ఆసక్తి, కోరిక ఏమాత్రం లేనటువంటి వాడు. మనస్సు ఆ విధంగా స్థిరంగా ఉండేది. ఇంద్రియ చాంచల్యం అంటాం మనం. ఆ చాంచల్యం లేశమాత్రం కూడా లేనటువంటి మహాభక్తుడు ప్రహ్లాదుడు. భవ్య వయో బల ప్రాభవోపేతుడై కామరోషాదులం క్రందుకొనడు. శక్తి ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, వయస్సు ఉంది. అయినప్పటికీ కూడా కామరోషాదులకు రందుకొనడు. కామం కానీ క్రోధం కానీ ఆయన ఛాయలకు కూడా వెళ్ళవు. అంటే అరిషడ్వర్గాల్ని జయించినటువంటి వాడు. కామినీ ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు.
అది నాకు కావాలి, దాన్ని నేను అనుభవించాలి. వ్యసనపరత అంటాం మనం. కొద్దిమంది ఈ రోజుల్లో ఒకటి లేకపోతే ఉండలేరు, నాకు అది కావాలి. అలాంటివి ఏమీ లేనటువంటి వాడు, తనలో తాను ఆ విధంగా నిశ్చల స్థితిలో నెలకొన్నటువంటి వాడు. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛైరుడు ధరణినాథ దైత్యతనయుడు హరిపరతంత్రుడై హత అన్యతంత్రుడు అగుచు. ఇది ఎవరికి చెప్తున్నారు? ఈ సంవాదం ఎవరి మధ్య జరుగుతుంది? నారద మహర్షికి యుధిష్ఠిరుడికి మధ్య జరుగుతుంది. నారద మహర్షి యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ అక్కడ శుక మహర్షి పరీక్షిత్తుకి, మళ్ళీ అక్కడ నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాదులకు చెప్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ సంభాషణ, అంతకుముందు జరిగినటువంటి సంభాషణ వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు సంభాషణగా కొనసాగుతుంది కదా. సూత మహర్షి శౌనకులకు నైమిషారణ్యంలో చెప్తున్నారు. ఏది? అంతకుముందు పరీక్షిత్తు మహారాజుకిను శుక మహర్షికి మధ్య జరిగిన సంవాదం. శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్తూ నారద మహర్షికిను యుధిష్ఠిరుడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదుడి గురించి. నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నారు. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛైరుడు, ఈ వస్తువు నాకు కావాలి, ఈ వస్తువును నేను పొందాలి, ఈ వస్తువును నేను అనుభవించాలి. ఆత్మారాముడు, ఆయనలో ఆయన నెలకొన్నటువంటి వాడు. ప్రపంచానికి సంబంధించి ఏది కూడా కోరికలు లేవు ఆయన, ప్రాపంచిక జీవితానికి సంబంధించి. దైత్యతనయుడు హరిపరతంత్రుడై హత అన్యతంత్రుడు అగుచు. మనస్సు ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. ఇక్కడ ఆయన హరిపరతంత్రుడయ్యాడు కాబట్టి, మనస్సు పూర్తిగా భగవంతుడి మీద నిలిపాడు కాబట్టి, ఆయన కోరిక భగవంతుడే కాబట్టి ఆ భగవంతుని గట్టిగా పట్టుకొని ఉంది ఆయన మనస్సు. ఇక భగవంతుడిని కోరుకున్న తర్వాత ఇంకా ప్రపంచంలో మనం కోరుకునేది ఏముండదు, పొందటానికి ఏముండదు. ఆయన మనకి రుచించడు కాబట్టి ఇప్పుడు ఆయన మనం కోరుకోలేకపోతున్నాం కాబట్టి మనం మనస్సు విషయవాంఛలపై పరిగెత్తుతుంది. ప్రాపంచికమైనటువంటి వాటిని మనస్సు ఎందుకు కోరుకుంటుందంటే పారమార్థికమైనటువంటి దాన్ని కోరుకోలేకపోతుంది కాబట్టి, భగవంతుణ్ణి కోరుకోలేకపోతుంది కాబట్టి. ఆయన రుచిస్తే మనస్సు కనుక పూర్తిగా భగవంతుడితో లయమైతే, ఆయనతో మమేకం చెందితే, ఇంకా ప్రపంచానికి సంబంధించినటువంటి ఎంత గొప్ప విషయం కూడా ఆ మనస్సును ఆకర్షించదు. నేను ప్రపంచం మొత్తానికి రాజును చేస్తానా ఆ మనసు ఒప్పుకోదు, నాకు అవసరం లేదండి. రమణ మహర్షి ఒకరోజు నడుస్తూ అంటారు పక్క శిష్యుడితో, నాకు ఇప్పుడు ఒక మహారాజులాగా భావన. నో, ఇంకా ఎక్కువ, మహారాజు కన్నా ఎక్కువ ఆ భావం. ఎందుకంటే ఆ పరమానందంలో ఉలలాడుతున్నటువంటి ఆ వ్యక్తికి, ఆత్మానందంలో ఉలలాడుతున్నటువంటి వ్యక్తికి ప్రాపంచిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఐశ్వర్యము, అధికారము ఇవన్నీ కూడా పరకలాగా కనపడతాయి. ఎందుకంటే శరీరాన్ని దాటి మృత్యువుని జయించి ఆత్మలో నెలకొన్న వ్యక్తికి ప్రపంచం మొత్తం తనదే, ముల్లోకాలు తనవే అవుతాయి. ఎందుకంటే భగవంతుడిని పొందిన వ్యక్తి భగవంతుడితో సమానుడు అవుతాడు. ప్రపంచం మొత్తం భగవంతుడికి చెందింది కాబట్టి, ముల్లోకాలకి ఆయన అధినేత కాబట్టి, ఆ భగవంతుని పొందినటువంటి వ్యక్తి ఈయన కూడా ముల్లోకాలకి అధినేత అయిపోయినట్లే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటుంది ఉపనిషత్. భగవంతుడిని తెలుసుకున్నవాడు భగవంతుడితో సమానుడే, భగవంతుడే. మనకి ఈ సందేహం, ఈ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంటుంది మనకి. ఎందుకు కష్టం వచ్చినప్పుడే మనకి ప్రశ్న వస్తుంది, మనకు సుఖంగా ఉన్నప్పుడు మనం ఈ ప్రశ్న వేసుకొని దాన్ని పక్కన పెట్టేస్తాం. ఏది ప్రశ్న? అసలు భగవంతుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు? మనకి ఎప్పుడు ఈ ప్రశ్న వస్తుంది? ఎప్పుడైతే మనకి జీవితంలో చాలా అతి కఠినమైనటువంటి కష్టం వచ్చినప్పుడు, భరించలేనటువంటి కష్టం వచ్చినప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటాం. అప్పటికి వేసుకుంటాం, తర్వాత దాన్ని మళ్ళీ వదిలిపెట్టేస్తాం. చివరికి మన ఋషులు కనుక్కున్నది ఏంటంటే, భగవంతుడు ఏమీ సృష్టించలేదు, ఆయనతో ఆయనే క్రీడిస్తున్నాడు. ఆయన ఎందుకు క్రీడించాలి? ఆయనతో ఆయన ఎందుకు క్రీడించాలని నువ్వు అడగలేవు, నీకు ఆయనకున్న సంబంధం మాత్రం తెలుసుకో అంటారు. మనం ఎప్పుడైతే అలా అన్వేషించి ఆ సంబంధాన్ని తెలుసుకుంటే, అసలు భగవంతుడి కన్నా భిన్నంగా ఏమీ లేదు, ఉందంతా ఆయనే. అసలు ఈ ప్రపంచం మనం ఏదైతే సృష్టించానో అది సృష్టి కూడా జరగలేదు, ఇది ఒక కళలాగా అలా నీకు కనపడుతుంది అంతే. మనస్సు వచ్చింది కాబట్టి ఆ మనస్సు నుంచి ఈ ప్రపంచం ఉద్భవించింది, ఇది ఒక కళ. దీర్ఘ స్వప్నం ఇదం విశ్వం రామ. యోగ వాసిష్టలో వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తారు, రాత్రిపూట నీకు కళ వస్తుంది, ఆ కళ నువ్వు నిజమైన కళ అనుకుంటున్నావు, ఇది వాస్తవం అనుకుంటున్నావు, ఇది కూడా కళేనా ఆయన, మనస్సు వలన ఉత్పన్నమైంది. మనస్సు లేనప్పుడు ఇది కూడా లేదు. నువ్వు ఆత్మానందంలో, బ్రహ్మానందంలో, నీ నిజస్వరూపంలో నెలకొని ఉంటావు. కాబట్టి ఆ మనోరాహిత్యాన్ని సిద్ధించుకోవడానికి ప్రయత్నం చేయి. మనస్సు అనేటువంటిది కోరిక మీద ఆధారపడింది కాబట్టి ఆ కోరికని జయించడానికి సాహసించు. మనస్సు అనేటువంటిది నేను అన్న అహంభావం మీద ఆధారపడింది కాబట్టి ఆ అభిమానాన్ని, ఆ అహంకారాన్ని నువ్వు తొలగించుకోగలిగితే యోగం ద్వారా, సాధన ద్వారా, అప్పుడు నీకు ఈ ప్రపంచ రహస్యం పూర్తిగా ఆవిష్కరింపబడుతుంది. నీకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం అర్థమైపోతుంది. అది అర్థమైన తర్వాత నీకు సర్వ సంశయాలు తొలగిపోతాయి. అసలు భగవంతుడు ఎందుకు ఈ సృష్టిని సృష్టించాడని నువ్వు అప్పుడు ఆ ప్రశ్న వేయవు.
ఎందుకంటే ఆయన నిజంగా సృష్టించలేదు కాబట్టి, ఇదంతా కళ కాబట్టి. రాత్రిపూట కళలో ఏదో చూస్తాం, అది ఎందుకు వచ్చిందో అలా ఎందుకని మనం దాన్ని ప్రశ్నించుకుంటామా, విశ్లేషిస్తామా, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి శాస్త్రీయ హేతుబద్ధంగా ప్రయత్నం చేస్తామంట, అది కళ అండి అంటాం. అది కళలో ఏదో కనపడవచ్చు, ఎన్నో కనపడతాయి, వాటికి సహేతుకమైనటువంటి వివరణ మనం ఇవ్వలేం. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఒక కళ మాత్రమే అని మన ఋషులు కనుక్కున్నటువంటి మహోన్నతమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు అవసరమయ్యారు, ఎందుకంటే ప్రపంచంలో దుఃఖాన్ని చూశారు కాబట్టి, వాళ్ళ చాలా సున్నిత హృదయాలు కాబట్టి, అసలు ఈ దుఃఖానికి మూలం ఏమిటి, ఎందుకు వస్తుంది, అసలు నాకు ఆ సృష్టికర్తకున్న సంబంధం ఏమిటి, ఎవరు ఈ సృష్టిని సృష్టించారు. వివేకానంద స్వామీజీ కూడా అదే ప్రశ్న ఉండేది కదా. ఆయనకి భగవంతుడు ఎందుకు అవసరమయ్యారంటే ఇందుకే, ప్రపంచం అంతా దుఃఖమే కనపడింది ఆయనకి బుద్ధుడితో సహా. మరి ఇంత లోపభూయిష్టమైనటువంటి ప్రపంచాన్ని ఎందుకు భగవంతుడు సృష్టించాడు? ఎవరైనా భగవంతుని చూశారా, చేరుకున్నారా, తెలుసుకున్నారా, నాకు చూపించగలుగుతారా? అలా ఆయన అన్వేషణ మొదలయ్యాయి కదా, ఆయన రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వచ్చింది. ఆ అనుభవం అయిన తర్వాత వివేకానంద స్వామీజీకి జ్ఞానం కలిగి ఈ సర్వ సందేహాలు పటాపంచలై మనకి చెప్పింది ఏంటి, నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ప్రతి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క అభివ్యక్తీకరణే. ఇప్పుడు ఆత్మ ఇప్పుడు జాగృతమై లేవు, నిద్రాణమై ఉంది ఆత్మ. ఎందుకంటే మనస్సు ప్రాపంచిక కోరికలతో లయించిపోయింది కాబట్టి మనం భగవంతుడిని విస్మరించాం. నీలో ఉన్నటువంటి ఆ అనంతుడిని మనం విస్మరిస్తున్నావు మనిషి. నువ్వు కనుక ఈ కోరికలు తగ్గించుకొని అంతరాభిముఖుడు అవుతే, నువ్వు ఆయనలో కనుక నెలకొని ఉండగలిగితే నీకు ఈ సందేహాలన్నీ తొలగిపోతాయి, నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. దానికోసమే నీకు ఈ ఉపకరణం, శరీరము, ఈ మనస్సు లభించింది. ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేయని మన ఋషులందరూ ఒకే బోధ చేశారు. మనకి కొంత విభిన్నంగా అనిపించవచ్చు, తోయవచ్చు. కాకపోతే వాళ్ళు మనకి చెప్పినటువంటిది, ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అందరూ ఒకే విషయాన్ని చెప్పారు. ఆ రహస్యాన్ని వాళ్ళు కనుక్కున్నారు, స్వయంగా కనుక్కొని మనల్ని కూడా కనుక్కోమన్నారు. కనుక్కుంటే నువ్వు ఈ సంసారం నుంచి ముక్తుడు అవుతావు, బంధం నుంచి, ఈ మోహం నుంచి బయటపడతావు, ఈ కళ నుంచి, ప్రపంచం అనేటువంటి కళ నుంచి బయటపడతావు, నీ వాస్తవమైనటువంటి రూపంలో నువ్వు నెలకొని ఉంటావు అని చెప్పారు. అయితే మనం ఈ అనుభవాలు ఎన్నో కావాలి మనిషికి, అంటే వెంటనే మనం నివృత్తి మార్గంలోకి రాలేము. ప్రపంచం అంత ప్రబలమైన ఆకర్షణగా మనకు పరిణమిస్తుంది. పూర్తిగా అది లోపభూయిష్టమని అందరూ అనుకోవట్లే, అందులో ఇంకా సుఖం ఉంది అని అనుకుంటున్నారు. కాబట్టి మనం దాని నుంచి మనస్సుని విడివడ చేయలేకపోతున్నాం. మనస్సుని మనం ఆ ప్రపంచం నుంచి, ఆ ఆకర్షణ నుంచి, ఆ మోహం నుంచి తీయలేకపోతున్నాం. అందుకని కొంత సుఖము, కొంత దుఃఖము, ఇలానే సంసారం సాగిపోతూ ఉంటుంది. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ తనయునందు నిలిచి పాసి చనవు విష్ణువాయన విధంబున నెమ్మిదగిలియుండు నిర్మలాత్మ. ప్రహ్లాదుడు ఒక సద్గుణముల రాశి, సద్గుణముల పుట్ట అని చెప్పచ్చు. తండోపతండాలుగా సద్గుణాలు వచ్చి ఆయనలో నెలకొని ఉన్నాయంట. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి, 1-2 సద్గుణాలు కాదు, గ్రూప్స్గా వచ్చేసి సంఘంబులుగా. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ తనయునందు నిలిచి, అసురుల యొక్క రాజు హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడి అందు నిలిచాయి. పాసి చనువు విష్ణు బాయని విధంబున, ఏ విధంగా ప్రహ్లాదుడి మనస్సు విష్ణువు నుంచి విడివడి ఉండదో, సదా ఆయన మీద నిమగ్నమై ఉంటుందో, ఆ విధంగా ఈ సుగుణాలన్నీ కూడా ఆయనలో వచ్చి ఆయనలో మూర్తిమంతమై ఆయన నుంచి విడివడి ఉండవు. ఆ సుగుణాల రాసే ప్రహ్లాదుడు, అదే ఆయన నిర్వచనం, అదే ఆయన వ్యక్తిత్వం, సుగుణాలు. సో అప్పుడు దేవతలకు కూడా వారి సభలో ఈ అసురరాజ తనయుడు గురించి మాట్లాడుకునేవాడు. ఈ హిరణ్యకశిపుడి యొక్క పుత్రుడి యొక్క సుగుణాలని వాడు దేవతా సభలో కీర్తించేవాడు. ప్రపంచంలో ఆయనంతటి గొప్పవాడు, ఆయనంతటి సుగుణ రాశి ఇంకొకడు లేరు అని వాళ్ళు దేవతా సభల్లో చెప్పుకుంటూ ఉండేవాడు. మహానుభావుడు అయినటువంటి నువ్వు, ఓ ధర్మరాజా, భగవద్భక్తుడి నువ్వు, దానవ చక్రవర్తిని నువ్వు మెచ్చుకోకుండా ఎలా ఉండగలవు? ఆయన అన్ని సుగుణాలను తనలో మూర్తిమంతం చేసుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. దేవతలు స్తుతించేవాడు, దేవతలు కీర్తించేవాడు. కానీ పుట్టింది ఒక రాక్షసుడికి. ఒక రాక్షసుడి కుటుంబంలో దేవతలతో స్తుతింపబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పుట్టాడు ఆ ప్రహ్లాదుడు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు, గురుకాలమునన్ గణుతింప అసఖ్యంబుల్, పణిపతికి బృహస్పతికిని భాషాపతికిని. గుణనిధి, గుణాల యొక్క నిధి అగు ప్రహ్లాదుని గుణములు అనేకాలు గలవు, వర్ణించలేం మనం. ఎవరికి అసాధ్యం ఆయన సుగుణాలను వర్ణించిన, ఎవరికి సాధ్యం అంటే ఎవరికి సాధ్యం కాదని చెప్తూ, గుణనిధి అగు ప్రహ్లాదుని గుణములు
అనేకములు గురుకాలమునను గణుతింప అసఖ్యంబుల్. ఎవరూ ఆయన లెక్కబెట్టలేరన్ని సుగుణాలు ఉన్నాయి. ఫణిపతికి ఆదిశేషుడై ఆయన కూర్చొని ఎన్ని సుగుణాలు ఉన్నాయి ప్రహ్లాదుల్లో అని రాయటం మొదలుపెట్టినా ఆయన కూడా ఆయన సుగుణాలను అంతం చేయలేడు. ఫణిపతికి బృహస్పతి దేవతల గురువు. దేవతల గురువు అయిన బృహస్పతి కూడా వర్ణించలేడు. భాషాపతికి సరస్వతీదేవిపతి అయిన బ్రహ్మ కూడా ప్రహ్లాదుడి యొక్క సుగుణాలు ఇన్ని అని చెప్పలేడంట. అంత గొప్పవాడు ప్రహ్లాదుడు. అన్ని సుగుణాలు మూర్తిమంతమై వచ్చాయి ఆ వ్యక్తిలో. వీళ్ళ ముగ్గురే వర్ణించలేరంటే ఇక సామాన్యుల గురించి ఏం చెప్పక్కర్లేదు. ఆదిశేషుడు వర్ణించలేడు, బృహస్పతి వర్ణించలేడు, శారదాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు వర్ణించలేడు. అన్ని సుగుణాలు ఆ పిల్లవాడిలో ఉద్దీభవించి ఆ పిల్లవాడిలో వచ్చాయి. ఎందుకంటే తెలుసు మనకి స్టోరీ, ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు. తర్వాత వస్తుంది ఆ కథ కూడా. ప్రహ్లాదుడు అసలు వాళ్ళకి చెప్తాడు తాను ఎలా పుట్టాడు. తల్లి లీలావతి గర్భంలో ఎదుగుతున్నప్పుడు హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి పోతాడు. నారద మహర్షి తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. మీ అందరికీ తెలుసు, మేము ఒక ఆరిజని అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఆ కార్యక్రమానికి బీజము మూలం అంతా ఈ ప్రహ్లాదుడి కథే. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అదే చెప్తుంది. జీన్స్ కాదు, ఎన్విరాన్మెంట్. బిడ్డ తన గర్భంలో ఎదుగుతున్నప్పుడు తల్లి ఏమి ఆలోచన చేసింది, ఏమి చూసింది, ఏమి విన్నది, ఏమి మాట్లాడింది, దాని మీద బిడ్డ యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రుల జీన్స్ కాదు. దానికి నిరూపణ, ఉదాహరణ ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు రాక్షసుడు, రాక్షస జన్యువులు ఉన్నాయి. లీలావతి రాక్షసి, ఆమెలో కూడా రాక్షసి జన్యువులే ఉన్నాయి. వాళ్ళకి 10 మంది కొడుకులు పుట్టినా, కూతుళ్ళు పుట్టినా, 50 మంది పుట్టినా, 100 మంది పుట్టినా, 1000 మంది పుట్టినా అందరూ రాక్షసులే రావాలి. ఎందుకంటే ఇద్దరిలో రాక్షస జన్యువులే ఉన్నాయి కాబట్టి. కానీ మిగతా ముగ్గురు మళ్ళీ అసుర లక్షణాలతో పుట్టారు, ఒక ప్రహ్లాదుడు తప్ప. వాళ్ళు 4 అన్నదమ్ములు. ఒక ప్రహ్లాదుడి విషయంలో మాత్రం, ప్రహ్లాదుడు తన గర్భంలో ఉన్నప్పుడు మాత్రం లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉండటం తటస్థించింది. నారద మహర్షి ఆమెకి భగవంతుడికి సంబంధించినటువంటి కథలు, భగవంతుడి యొక్క లీలా విశేషాలను చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ పిల్లవాడు తల్లి గర్భంలో ఉంటూ అవన్నీ విన్నాడు. అది వినటం వలన అసుర కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మహాభక్తుడిగా పుట్టాడు, పరమ భాగవతుడిగా పుట్టాడు. ఆయన్ని రక్షించటానికి సాక్షాత్తు భగవంతుడే అవతారం ధరించాల్సి వచ్చింది, నరసింహావతారం. భగవంతుడి యొక్క ఒక అవతారానికి కారణమయ్యాడు ఈ భక్తుడు. అంతటి గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు. ఇప్పుడు అదే చెప్తుంది మోడర్న్ సైన్స్ కూడా. ఆ ఎన్వైరాన్మెంట్, తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఎదుగుతుంది, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివి, అవి దానివల్ల ఆమె ప్రభావితం అవుతుంది, తద్వారా బిడ్డ ప్రభావితం అవుతాడు. మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ విషయాన్ని, జన్యువులు కాదు. ఎందుకంటే అలవాటు అనేటువంటిది జన్యువును తయారు చేస్తుంది. ఆ వ్యక్తి ఒక తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, జీన్ ఉండటం వల్ల ఆయన తాగుబోతు కాలేదు. ఈయన అలవాటు ఒక జన్యువును తయారు చేస్తుంది. అక్కడ ఏది ముందు? అలవాటు ముందు. అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన నుంచి వచ్చింది. అలవాటు కన్నా ముఖ్యం ఆలోచనను మార్చాలి. ఆలోచన ఎందుకంటే సూక్ష్మమైనటువంటిది ఎప్పుడు కూడా శక్తివంతమైనట్టుగా ఉంటుంది. ఆలోచన నుంచి అలవాటు పుట్టింది, అలవాటు నుంచి జన్యువు పుట్టింది. ఇప్పుడు అలవాటును మార్చుకోవాలంటే అక్కడ ఆలోచన మార్చాలి. ఆలోచన మార్చాలంటే సంకల్పాన్ని మార్చుకోవాలి. సంకల్పాన్ని మార్చుకోవాలంటే తపస్సు అవసరం అవుతుంది, ప్రార్థన అవసరం అవుతుంది, భగవంతుడి యొక్క కృప అవసరం అవుతుంది. మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి, అలవాటును మనం మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన సంకల్ప శక్తి సరిపోదు. అలా ఏం చేయాలి? అప్పుడు భగవంతుని ప్రార్థన చేస్తే, ఆయన నామజపం చేస్తే, తపస్సు చేస్తే మన సంకల్ప శక్తి పెరిగి మనం దాన్ని మార్చుకోగలుగుతాం. ఎప్పుడైతే అలవాటు మార్చుకున్నామో అక్కడ జన్యువు మారిపోతుంది. ఈ అలవాటు అనేటువంటిది జన్యువుని నిర్దేశిస్తుంది. ఇప్పుడు మన సైన్స్ ఏం చెప్తుంది? జన్యువులు మనకి అలవాటును నిర్దేశిస్తాయి అన్నారు. అక్కడొక్కడ రివర్స్ అయిపోయింది. మన వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ఆయన నీ ఆలోచన జన్యువును తయారు చేస్తుంది. ఎందుకంటే ఆలోచన అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది, జన్యువు స్థూలం, అది మ్యాటర్. సూక్ష్మమైనటువంటిది ఎప్పుడు కూడా చాలా ప్రభావితమైనట్టుగా ఉంటుంది, శక్తివంతమైనట్టుగా ఉంటుంది. అది మనిషి దగ్గరికి వచ్చేసరికి, జంతువులకు వచ్చేసరికి వాటికి ఏదైతే ఇన్స్టింక్ట్ అంటామో అది వాటిని మార్చుకోలేవు అవి. ఎందుకంటే సంకల్ప శక్తి ఉండదు అక్కడ. ఎందుకంటే వాటికి ఆ వివేచన ఆ భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి. మనిషికి వచ్చేసరికి ఒక జీవిగా మనం మన అలవాట్లను మార్చుకోవచ్చు, మన సంకల్ప బలాన్ని పెంచుకొని తపస్సు ద్వారా. మన జంతువుల దగ్గరికి వచ్చేసరికి తపస్సు చేయమని వేటికి చెప్పాం. ఒక పిల్లికి ఒక్కొక్కను తపస్సు చేయని. ఒక మనిషి దగ్గరికి వచ్చేసరికి ఇది చెప్తాం. ఎందుకంటే భగవంతుడు ఒక విలక్షణమైనటువంటి జీవిని, ఒక ప్రత్యేకమైన జీవిని, తనకి అతి సమీపంగా ఉన్నటువంటి జీవి అయినటువంటి మనిషిని సృష్టించి, ఈ మనిషికి తనను తెలుసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించి, తనను తెలుసుకునేటువంటి
విచక్షణ శక్తిని, బుద్ధిని ఏర్పరిచి ఆయన సృష్టితో సంతృప్తి చెందాడు. అన్ని జీవులు ఎదుగుకుంటూ పరిణామక్రమంలో మనిషి దాకొచ్చి ఈ మనిషి నుంచి మళ్ళీ నన్ను తెలుసుకుంటాయి. ఆ విధంగా ఈ చక్రం పరిపూర్ణం అవుతుంది. కాకపోతే మనం ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాం. ఎందుకు పుట్టాం, ఎక్కడికి పోతాం, ఏం చేయాలి, దేనికి సంబంధించి స్పష్టమైన అవగాహన లేకపోవటం వల్ల, మన విద్య దాన్ని మనకు అందించకపోవటం వల్ల, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అందరికీ కూడా విస్తృతంగా అందించలేకపోవడం వలన మనం ఎప్పుడో ఈ సందిగ్ధంలో పడి, జీవితంలో ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి తర్వాత వరకు చివరికి ఇక్కడికి వస్తున్నాం. కాకపోతే ఒక సంస్కృతిగా, ఒక జ్ఞానంగా, ఒక సంపదగా, ఒక ఐశ్వర్యంగా మనం చదువులతో పాటు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనుషులకి ఇస్తే, తద్వారా మనం ఏదైతే ప్రపంచంలో చూస్తున్నాం, ఈ సంఘర్షణ, ఈ స్ట్రగుల్, ఈ పోటీ, ఈ ఒత్తిడి, ఇవన్నీ చాలా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది సమగ్ర జ్ఞానం? వివేకానంద స్వామి మళ్ళీ చెప్పేవారు, ప్రపంచంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం అజ్ఞానం. ఇదిగో నా దగ్గర సమగ్ర జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని నువ్వు స్వీకరించన్నారు ఆయన. మన మునుల దగ్గర, ఋషుల దగ్గర ఉంది. నేను కొత్తగా ఏం చెప్పలేదు, మన ఋషులు మునులు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో దాన్నే నేను మళ్ళీ చెప్పానన్నారు. మన శాస్త్రాల్లో, మన ధర్మ గ్రంథాల్లో ఉన్నదంతా అదే కదా. ఆధ్యాత్మిక జ్ఞానం పరమోత్కృష్టమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం అనుష్ఠించి మనం స్వీకరించి మరి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇచ్చితే ప్రపంచం మొత్తం కూడా ఒక నాగరికతగా చాలా పురోభివృద్ధిని సాధిస్తుంది. కానీ అది ఇవ్వలేకపోవటం వల్ల, మనమే దాన్ని సెలబ్రేట్ చేసుకోకపోవటం వల్ల, దాని మీద మనకి అంటే అంత విశ్వాసం, గొప్పదనం అర్థం కాకపోవడం వల్ల ఈరోజు భారతీయ సమాజమే కాదు, ప్రపంచం కూడా ప్రమాదంలో పడవేస్తున్నాం. తద్వారా శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్రయం వరి చేరమరచు, అసురారితనమ్రోలాడిన ఎట్లైన అసురబాలురతోడాడమరచు, భక్తవత్సలుండు సంభాషించినట్లైన పరభాషల కుమారు పలుకమరచు, సురవంద్యుతనలోన జూచినట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు, హరిపదాంబుజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు నిత్య పరిపూర్ణుడగుచు, అన్నియును మరచి జడతలేకయునుండు జడుని భంగి. ప్రహ్లాదుడి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు పోతన మహర్షి. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాండ్ర ఎవ్వరి చేరమరచు. భగవంతుని మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆయన విష్ణు సన్నిధిని భావిస్తున్నాడో, సన్నిధిలో ఉన్నాడో, మిగతా వాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళడు, తనలో తాను అట్లా ఉంటాడు. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా చెలికాండ్ర ఎవ్వరి చేరమరచు. మిగతా వాళ్ళు ఎవరిని దగ్గరకు రానీడు, వచ్చినా పట్టించుకోడు వాళ్ళని. అసురారి తన మ్రోల ఆడిన అట్లయినా అసుర బాలులతోడ ఆడమరచు. ఆడుకునేటువంటి వయస్సు ప్రహ్లాదుడిది. ఎప్పుడు వాళ్ళతో ఆడుకునేవాడంటే చాలా తక్కువ ఆడుకునేవాడు ఆయన, మిగతా పిల్లల కాదు. ఒకవేళ ఆడుకున్నా ఎప్పుడు ఆడుకునేవాడంటే అసురారి తన మ్రోల, అసురులకు శత్రువు అయినటువంటి విష్ణు భగవానుడి యొక్క స్మరణ తన మనస్సులో లేనప్పుడు మాత్రమే వాళ్ళతో ఆడుకునేవాడు. ఆయనకి ఎప్పుడూ ఆ స్మరణ ఉండేది కాబట్టి ప్రాక్టికల్గా ఎప్పుడూ ఆడుకోలేదు. ఎప్పుడైతే ఆయన మర్చిపోయాడో అప్పుడే వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు, కాస్త ఆడుకునేవాడు. ఎందుకంటే పిల్లలకి ఆటల మీద ఆసక్తి చాలా ఉంటుంది కదా. కానీ అతి తక్కువ ఆటల మీద ఆసక్తి ఉండేది, ఎందుకంటే ఎప్పుడూ మనసంతా భగవంతుని మీద ఉండేది కాబట్టి. భక్తవత్సలుడు సంభాషించిన ఎట్లయినా పరభాషల మారు పలుక మరచు. ఎప్పుడైతే ఆయన భగవంతుడితో సంభాషిస్తున్నాడు, విష్ణు భగవాన్తో సంభాషించేవాడు, రామకృష్ణ పరమహంసల వారు ఏ విధంగా కాళికాదేవితో సంభాషించేవారో అదేవిధంగా ప్రహ్లాదుడు విష్ణు భగవానుడితో సంభాషించేవాడు. ఆయన మిత్రుడిగా, గురువుగా, ఆయనకి దాసుడిగా, అన్ని విధాలుగా ఆయనతో సంభాషిస్తున్నప్పుడు ఇంకా ఏ సంభాషణ మీద ఆసక్తి చూపేవాడు కాదు. పరభాషలకు మారు పలుక మరచు. సురవంద్యు తనలోన జూచిన ఎట్లయినా, సురలు అంటే దేవతలచే స్తుతింపబడేవాడు, పూజింపబడేవాడైనటువంటి భగవంతుడు ఆయన తనలో కనపడ్డప్పుడు, తన హృదయంలో ఆయన భావించుకున్నప్పుడు, సురవంద్యు తనలోన జూచినట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు. ఇంక ప్రపంచంలో దేన్ని చూడడానికి ఇష్టపడేవాడు కాదు, దేన్ని చూసేవాడు కాదు.
ఎందుకంటే ఇక్కడ ఈయన చూడటం వల్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తికి ప్రపంచం మీద ఆసక్తి ఉండదు, ఎందుకంటే ప్రపంచం అంతా మాయ కాబట్టి. హరిపదాంబుజయుగ చింతనామృతమున అంతరంగము నిండినట్లయిన అతడు. హరిపద అంబుజ యుగం. యుగము అంటే రెండు. భగవంతుడి యొక్క రెండు పాద పద్మాలను ధ్యానించటం ఎందే మనసు నిలిపినవాడై హరిపదాంబుజయుగ చింతనామృతమున అంతరంగము నిండినట్లయినా, కానీ నీకు ఏం కోరికలు లేవు, ఆ మనసంతా భగవంతుడి యొక్క పాదపద్మాల మీద ధ్యానిస్తుంది. అంతరంగము నిండినట్లయినా అతడు నిత్య పరిపూర్ణుడగుచు. పూర్ణం ఒక సముద్రంలాగా. సముద్రం ఏం కోరుకో, సముద్రానికి ఏం అవసరం లేదు. నిత్య పరిపూర్ణుడగుచు అన్నీయును మరచి జడత లేకయునుండు జడుని భంగి. బయటికి ఎలా కనపడేవాడు? ఒక జడుడిలాగా, ఏమీ తెలియని వాడిలాగా, ఒక ఉన్మత్తుడిలాగా కనపడేటువంటి వాడు, ఒక మెంటలీ రిటార్డెడ్ అంటాం కదా, ఆ విధంగా బయట ప్రపంచానికి కనపడేవాడు. జడత లేకయునుండు జడుని భంగి. అన్నీ తెలిసినటువంటి వాడు, భగవంతుణ్ణి అనుభవిస్తున్నటువంటి వాడు, అంత ఎరుకలో ఉండేటువంటి వాడు, పూర్ణ ఎరుక కలవాడు. పూర్ణ ఎరుక, ప్రపంచానికి సంబంధించిన సర్వము తెలిసినటువంటి వ్యక్తి బయట వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు? జడత లేకయునుండు జడుని భంగి. ఏమీ జడత లేదు, ఫుల్లీ అవేర్, ఫుల్లీ కాన్షియస్. బట్ బయటికి మాత్రం ఏమీ తెలియనట్లు అన్నీ కోల్పోయిన వాడిలాగా కనపడుతుంది. అవధూతలు అట్లనే కనపడతారు, మనకు అర్థం కాదు అందుకని సామాన్య మనిషికి. అది ప్రహ్లాదుడి యొక్క బాహ్య స్వరూపం అట్లా ఉంది. అందుకనే హిరణ్యకశిపుడు అర్థం చేసుకోలేకపోయాడు. తర్వాత వస్తుంది మనకి, గురువుల్ని పిలిచి అడుగుతాడు, నా యొక్క ప్రతాపం ఇంత కూడా రాలేదు, నా జీన్స్ ఎక్కడ లేవు, ఇక్కడ జీన్స్ నా కుమారుడిలో ఇంత సాధించాను, ఏదో కోల్పోయిన వాడిలాగా, ఒక అచేతనుడిలాగా, ఒక మంద బుద్ధిలాగా, ఒక తమో గుణుడిలాగా అట్లా పడి ఉంటాడు. అట్లా ఒక కొండచీలో ఎట్లా ఉంటుంది అట్లా ఏమి చేతనం లేదు, ఒక ఆట మీద ఇష్టం లేదు, దీని మీద ఇష్టం లేదు, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇది సాధించాలని లేదు. ఏంటి వీడు అసలు మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ అనుకున్నాడు. అప్పుడు ఇప్పటిలాగే సైకియాట్రిస్టులు లేరు కాబట్టి హిరణ్యకశిపుడికి తీసుకెళ్ళలేదు మనలాగా ఇప్పుడు. అయితే అందుకనే ఆయన చండా మార్కులు పిలిచి, వీడికి చదువు కన్నా చెప్పండి, కాస్త చదువు అన్నా వస్తే కొంచెం క్రియాశీలకంగా ఉంటాడేమో, ఇంకాస్త ఉత్సాహంగా ఉంటాడు. పూర్తిగా భగవంతుడు అనుభవించుకున్న వ్యక్తి, విశ్వమంతా తనలో లీనం చేసుకున్నటువంటి వ్యక్తి, ఒక జడులాగా, అచేతనుడిలాగా, జీవం లేనటువంటి వాడుగా, శివసత్వాలు లేనటువంటి వాడు ఆయన కనపడ్డాడు. ఆయన సముద్రంలాగా ఉన్నాడు, మహా చైతన్యం అంతా లేని, విశ్వమంతా ఆయనలోనే ఉంది, విశ్వమంతా తనలోనే చూస్తున్నటువంటి వాడు. కానీ తండ్రికి మాత్రం అజ్ఞానం వల్ల అలా కనపడ్డాడు. సో భాగవతంలో అద్భుతమైనటువంటి వర్ణన ఉంది. రామకృష్ణ పరమహంస వారు చెప్పేవారు, భగవంతుని అనుభవించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక్కోసారి జడుడిలాగా ఉంటాడు, ఒక్కోసారి మూఢుడిలాగా ఉంటాడు, ఒక్కోసారి నృత్యం చేస్తాడు, ఒక్కోసారి పాట పాడతాడు, ఒక్కోసారి కాంతులు వేస్తాడు తనకి తోచినప్పుడు, లేకపోతే అట్లనే ఉంటాడు, ఏమి ఒక కదలకుండా ఒక రాయిలాగా, మట్టి పిల్లలాగా. ఏమి చేస్తాడో ఏ నిమిషం ఎవరు ఊహించలేదు. అందుకని మనుషులు పిచ్చివాడు అనుకుంటారు, అవధూతను ఒకసారి పిచ్చివాడు అనుకుంటారు. వాళ్ళు అక్కడ మహా చైతన్యం అనుభవిస్తున్నారు, సంకల్పం ఇది చేయాలి, ఇది అంటే ఈ కన్వెన్షన్స్ ఏదైతే ఉన్నాయో లోకంలో, మనం ఏది మనిషి అన్నటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, జ్ఞానం ఇది చేయాలి, ఇది చేయకూడదు, మళ్ళీ వాళ్ళ నుంచి ఏమీ తప్పు జరగదు, వాళ్ళు లోక కళ్యాణకారకులు అవుతారు, లోకానికి మహోన్నతమైనటువంటి ఉపకారాన్ని చేస్తారు, ఏమీ హాని జరగదు. కానీ మనం వాళ్ళని నిర్వచించలేము, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, మరి ఎవరికి ప్రమాదకరమైనటువంటి ఏమీ చేయరు, అలా ఉండిపోతారు, ఏది కోరుకోరు. గుర్తుపట్టడం కూడా కష్టం, మనం చాలా సహజంగా పిచ్చివాడు అనుకుంటాం. రామకృష్ణ పరమహంసను అనుకోలే, పిచ్చివాడు అనుకున్నారు ఆయన, పిచ్చి బ్రాహ్మణుడు అనుకోలే. తర్వాత తెలిసింది ఆయన పిచ్చివాడు కాదు, భగవంతుని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, భగవంతుని తెలుసుకున్నటువంటి వ్యక్తి. పానీయంబుల్ త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదుల్ చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్ భువరా మరచన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్ భువరా. పానీయంబుల్ త్రావుచున్, ఆయన భగవంతుడిని ఎప్పుడు స్మరిస్తూ ఉండేవాడంటే, నీళ్లు తాగుతున్నా భగవంతుడి స్మరణే, కుడుచుచున్న అన్నం తింటున్నప్పుడు భగవంతుడికి స్మరణే,
భాషింపుచును మాట్లాడుతున్నప్పుడు భగవంతుడి యొక్క స్మరణ, హాస నవ్వుతున్నప్పుడు భగవంతుడి యొక్క స్మరణే, లీలా నిద్రాదులు చేయొచ్చు, నిద్రిస్తున్నప్పుడు కూడా మనలాగా అచేతనంగా నిద్రపోయేవాడు కాదు, గాఢ నిద్ర పట్టేది కాదు. నిద్రలో కూడా సబ్కాన్షియస్ మైండ్లో సుప్తచాత చేతనంలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలే ఉంటుండే ప్రహ్లాదుడు. హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్, నడిచేటప్పుడు లక్షించుచున్, చూసేటప్పుడు అంత భగవంతుడి యొక్క మయంగా చూస్తుండేవాడు. సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృత స్వాద సంధానుండై. మళ్ళీ ఇక్కడ అదే పదం వాడారు. సంతత నిరంతరం నారాయణ పాదపద్మ, నారాయణ యొక్క పాదపద్మాన్ని, నారాయణ పాదపద్మ యుగళి, మళ్ళీ రెండు, చింత, నారాయణ పాదపద్మ యుగాన్ని చింత ధ్యానించడం అనేటువంటి దాని మీద మనసును నిలిపినవాడై సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాధ్యాస సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్ భూవరా. ఈ ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఈ ప్రపంచానికి లిటరల్లీ డెడ్. మనసంతా భగవంతుని మీద ఉంది కాబట్టి ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన స్ఫురణ ఆయనకి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఎప్పుడూ ఆ లీలమైపోయి ఉండేవాడు. ఒక అద్భుతమైనటువంటి వాడు మన శుక మహర్షి ఎలా ఉండేటువంటి వాడు, రామకృష్ణ పరమహంసుల గారు ఎప్పుడు కూడా ఆ సమాధికి వెళ్ళినప్పుడు అట్లనే ఉండేవాడు. అదే విధమైనటువంటి స్థితి మనకి ఇక్కడ ప్రహ్లాదులో కనపడుతుంది. ఏది చేస్తున్నా కూడా ఆ చైతన్యం, ఆ భగవంతుడి యొక్క స్ఫురణ స్మృతి నిరంతరం ఆ వ్యక్తిలో అలా ప్రస్ఫుటం అవుతూ ఉండేది. అందుకనే బయట ప్రపంచంలో వాళ్ళకి మిగతా వాళ్ళకి ఆయన స్వభావం ఏమి అర్థం కాలే. యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మని ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. యస్తు ఆత్మరతిరేవ స్యాత్, ఆత్మతోనే అనుసంధానం చేసుకున్నటువంటి వ్యక్తి, ఆత్మ ఎందే ఆసక్తి గలటువంటి వ్యక్తికి ఆత్మతృప్తశ్చ మానవ, ఆత్మలోనే సంతృప్తి చెందినటువంటి వ్యక్తికి ఆత్మని ఏవచ సంతుష్టః, వాళ్ళ కార్యము ఏముండదు, వాళ్ళు ఇంకేమీ కార్యాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు నిత్య పరిపూర్ణులు. వాళ్ళు జడత లేకయు నుండి జడుని భంగి, మనకు ఒక బద్ధకస్తులా కనబడతారు వాళ్ళు. ఎందుకంటే మనం క్రియ చేయకుండా ఉండలేము, మనం ప్రకృతి అధీనంలో ఉన్నాం. మనకు కోరికలు ఉన్నాయి కాబట్టి మనం క్రియలో ఉంటాం. వాళ్ళకి కోరికలు లేవు కాబట్టి నిష్క్రియులుగా కనపడతారు. మనకి నిష్క్రియులందరూ మనం బద్ధకస్తులు అనుకుంటాం. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి, పూర్తిగా అత్యున్నతమైనటువంటి పరమోత్కృష్టమైన స్థితిని పొందినటువంటి వ్యక్తి, ఇద్దరు బయటికి ఒకే రాగంగా కనపడతారు. కానీ నక్కకి నాకలో అనుకున్న తేడా ఉంటుంది ఇక్కడికి అక్కడికి. ఈయన పూర్తిగా అచేతనుడు, బద్ధకము, తమో గుణం. ఆయన పూర్తిగా భగవంతుడిని చేరుకున్నటువంటి వ్యక్తి, ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్, ఫుల్లీ అవేర్, ఫుల్లీ కాన్షియస్, తనలోనే మొత్తం విశ్వమంతా ఉంది కాబట్టి వాళ్ళకి ఏమి క్రియ అవసరం లేదు. క్రియ ఎందుకు అవసరం అవుతుంది? మనకు కోరిక ఉంది కాబట్టి. కోరిక లేనటువంటి వ్యక్తి క్రియ ఎందుకు ఉంటుంది? తనలో తాను ఉంటాడు, మనలోనే మొత్తం ఉంది కదా. ఆత్మ కనుక పొందితే ఇంకా పొందాల్సింది ఏముండదు. ఏది పొందితే ఇంకా ఏది పొందాల్సిన అవసరం ఉండదో, ఏది తెలుసుకుంటే ఇంకా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో, అది భగవంతుడు, ఈ ఆత్మ మన హృదయంలో ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఇది ప్రపంచంలో మనం మనిషి కనుక్కున్నట్టు అన్నిటి ఆవిష్కరణల కన్నా అతి గొప్ప ఆవిష్కరణ ఏది? భగవంతుడిని అన్వేషిస్తూ ఎక్కడ అన్వేషిస్తావు ఆయన నీ హృదయంలోనే ఆయన నెలకొని ఉన్నాడు అన్నట్టు. కాకపోతే మనం రోజు వింటాం కాబట్టి దాన్ని పట్టించుకోం. ఓకే, రోజు ఈ మహోన్నతమైనటువంటి రహస్యాన్ని మనం వింటాం కాబట్టి చాలా తేలికగా తీసుకుంటాం మనం. రామకృష్ణ పరమహంసులు అందుకని ఉదాహరణ ఇచ్చేవారు. ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ పక్క గదిలో రత్నాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి, బంగారం ఉంది అని ఆయనకి తెలిసింది. మధ్యలో ఒక చిన్న పార్టీషన్ మాత్రం సెపరేట్ అయి ఉంది. ఆ దొంగ రాత్రిపూట నిద్రపోగలుగుతాడా? పోలేడు. ఆ గోడ బద్దలు కొట్టి అవి తీసుకోవాలని కోరుకుంటాడు, నిద్రపోలేడు ప్రశాంతంగా. ఇక్కడ ఉన్నాయండి. మనం కూడా అలా నిద్రపోకుండా ఉండాలి. ఎప్పుడూ హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసి విన్న తర్వాత ఆ హృదయంలో ఉన్న భగవంతుడిని ఎలా చేరుకోవాలి, ఎంత తొందరగా చేరుకోవాలి, ఎంత తొందరగా నేను ఆయన పొందాలి అన్నటువంటి ఆసక్తి ఉండి అది మనకు నిద్ర పట్టకుండా చేయాలి. నిజానికి మనకు కలగజేయదు, అది సమస్య అంతా. రామకృష్ణ పరమహంసుల వారికి అలా జరిగిందండి. హృదయంలోనే అమ్మ ఉన్నప్పుడు ఆ అమ్మని నేను ఇప్పుడే ఆవిష్కరింపజేసుకోవాలి, మృత్యువు నన్ను ఈ శరీరాన్ని స్వాహ చేయకముందే, కబళించకముందే అని చెప్పి ఆ వ్యాకులత ఏదైతే ఆయనలో జనించిందో ఆ వ్యాకులత మనకు కూడా జనించాలి. కాకపోతే మళ్ళీ వింటూ ఉంటాం కాబట్టి మనం ఓకే భగవంతుడు ఉంటే ఉండని అక్కడ
మళ్ళీ మనుష్య జన్మ రావడం చాలా కష్టం. మనుష్య జన్మ అనుకుంటే దుర్లభం. దుర్లభోత్రయమేవ వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. శంకరాచార్యులు వారు అన్నారు, మానవ జన్మ అనేటువంటి దుర్లభమైనటువంటిది. దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. భాగవతం కూడా చెప్తుంది. మానవ దేహం చాలా దుర్లభం. అలా లభించిన మానవ దేహాలు లభించిన తర్వాత వైకుంఠ ప్రియ దర్శనం, భగవంతుడిని పొందాలని కోరుకున్నటువంటి వ్యక్తి దర్శించడం కూడా చాలా కష్టం ఉంటారు. కొద్దిమందే ఉంటారు అలాంటి వాడు. భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత మనిషి నన్ను కోరుకుంటాడు అర్జున. ఇప్పుడు దాకా కోరుకోడు, ప్రపంచాన్ని కోరుకుంటాడు, నన్ను కోరుకోడు. నా సృష్టి కావాలంటాడు కానీ నేను కావాలన్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అలాంటి మనుషుల్లో కోటానుకోట్ల మనుషులు కొద్ది మంది మాత్రమే నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే వాళ్ళు కొద్ది మంది మాత్రం చేరుకుంటారు. ఎందుకంటే ఆ ప్రయత్నించే వాళ్ళకి అంత వ్యాకులత ఉండదు భగవంతుని చేరుకుని. యోగా భోగా రెండు కావాలనుకుంటాం మనం. ఇక్కడ భగవంతుడు కావాలి, ఈ ప్రపంచం కావాలనుకుంటాం. రామకృష్ణ పరమహంసరావు వారు కూడా అదే అనేవాడు. ఆయన అలా రాడు, ఆయన ఒకటే కండిషన్ పెట్టాడు. మల్టిపుల్ కండిషన్స్ లేవు ఇక్కడ. నేను కావాలా, నా ప్రపంచం కావాలా. నా ప్రపంచం కావాలంటే తీసుకో, అందులో రెండు ఉంటాయి, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నేను కావాలంటే దాన్ని వదిలిపెట్టమంటారు ఆయన. యూ కాంట్ సాటిస్ఫై గాడ్ అండ్ మ్యామన్ అంటారు జీసస్ బైబిల్లో. అది మనకి కొంచెం శక్తి, అంటే ప్రపంచం అంతా నిజానికి మాయా, అది నిజమైనటువంటి ఆనందాన్ని మనకి అందించలేదు అని అనుకున్నప్పుడు వరల్డ్ బెవిచింగ్ మాయ అంటారు రామకృష్ణ పరమహంసరావు. అది ఎంతటి మాయ అంటే ఋషులు గొప్ప వివేకం కలవాళ్ళకి కూడా ఆ ఆకర్షణ పోదు. ఆ విధంగా భగవంతుడు సృష్టించాడు. మమ మాయ దురత్యే అంటే దైవీహేష గుణమయీ. ఈ మూడు గుణాలతో కూడుకున్నటువంటి నా మాయ సాధారణంగా దాటలేరు అర్జున. కానీ ఎవరైతే నన్ను ఉపాసిస్తారో, నన్ను ప్రతిపాదిస్తారో, నా వైపు చూస్తారో వాళ్ళు నా అనుగ్రహాన్ని పొంది నా మాయను తరిస్తారంట. దానికి ఆయన పరిష్కారం కూడా చూపెట్టారు భగవంతుడు. మామేవ ఏ ప్రపద్యంతే మయామేతాం తరంతితే అని చెప్పి నాకు భక్తుడుగా ఉండవయా అని అర్జునుడికి చెప్తాడు ఆయన. బీ మై డివోటీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నిన్ను నువ్వు నాకు సమర్పించుకో. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ పాపాల నుంచి, సర్వబంధాల నుంచి నేను ముక్తుని చేస్తాను. మా శుచః, దుఃఖించకు. నేను చెప్పాను కదా, ఈ ప్రపంచం నుంచి, ఈ మాయ నుంచి బయటపడే మార్గం అది నా సృష్టి. ఎవరైతే నన్ను వేడుకుంటారో, ఎవరైతే నన్ను శరణు వేడుకుంటారో వాళ్ళని నేను ఈ మాయ నుంచి బయటపడవేస్తాను. కానీ భగవంతుడి కృప కోసం మనం ప్రార్థన చేయాలి. మన శక్తితో మనం, అమ్మ శారదాదేవి కూడా ఉంటుంది, నేను 1,00,000 జపం చేశాను కాబట్టి భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలంటే నేను నంబర్కి ఆయనకి ఏం కనెక్షన్ ఉండదు. ఓకే, ఇంత చేశాను కాబట్టి తప్పనిసరిగా ఆయన ప్రత్యక్షం అవ్వాలి, తప్పనిసరిగా ఆయన పొందాలంటే ఈ క్యాలిక్యులేషన్స్ అక్కడ పనిచేయవు. ఆయన అనుగ్రహాన్ని సంప్రాప్తించుకోవడానికి మనం సాధన చేస్తాం. మన సాధనతో సంతుష్టుడై భగవంతుడు తనకు తోచినప్పుడు ఆయన అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేస్తాడు. అప్పుడు మనం ముక్తులం అవుతాం. రామకృష్ణ వారు అనేవారు కదా, భగవంతుడికి చిన్నపిల్లల స్వభావం ఉంది. చిన్నపిల్లల స్వభావం, చిన్నపిల్లల చేతిలో ఒక వస్తువు ఉందనుకోండి, మనం వెళ్ళి అడిగామనుకోండి, ఎవరు అడిగిన వాళ్ళకి ఎవరికి ఎవరు, ఆయనకి తోచిన వాళ్ళ చేతిలో పెట్టేస్తాడు పిల్లవాడే. ఎవరైనా పోతాడు ఆయన దగ్గరికి, వాళ్ళు అడగరు కూడా, అడిగిన వాళ్ళ చేతిలో పెట్టేస్తాడు. ఆ విధంగా భగవంతుడు ఉంటారంట. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి మనం ఇంత సాధన చేస్తే ఆయన మన దగ్గరికి వస్తాడని లేదు. కానీ మనం సాధన చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తప్పకుండా భగవంతుడు అప్పుడు అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి నన్నే కోరుకుంటున్నాడు, వ్యాకుల చిత్తంతో నన్నే ప్రార్థిస్తున్నాడు, సదా నా వైపే చూస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఆయన కృప మన మీద కలుగుతుంది. మనం బంధ విముక్తులం అవుతాం. ఏతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. ఎవరు నన్ను ఉపాసిస్తారు, ఎప్పుడు మొదలవుతుంది నా ఉపాసన అంటే భగవంతుడు చెప్తుంది, ఏతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. పుణ్యకర్మలు బాగా చేసుకునే వ్యక్తుల్లో వాళ్ళ పాపకర్మ ఫలించి ముక్తమైపోయి, ఎప్పుడైతే పుణ్యకర్మ ఫ్రక్టిఫై అవుతుందో, పుణ్యకర్మ ఫలవంతం అవుతూ ఉంటుందో
వాళ్ళు అప్పుడు నన్ను ఉపాసించడం మొదలవుతారు. వాళ్ళు ఇప్పుడు యోగ సాధనకు వస్తారు. అలా సాధన చేసి ఒక జన్మలో నన్ను పొందుతారు. ఇప్పుడు మనం అలా ఉపాసించలేకపోతున్నాం అంటే, భగవంతుడికి సంబంధించి యోగ సాధన చేయలేకపోతున్నాం అంటే, ఇంకా మన పాపకర్మ పరిభుక్తం అవ్వలేదు. ఇంకా అది ఉంది కాబట్టి అటువైపు తిరగలేకపోతున్నాం, మనసును తిప్పలేకపోతున్నాం. అది భగవంతుడి యొక్క వాక్. అది ఏతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. మనందరిలో కాస్త పుణ్యకర్మ ఉంది కాబట్టి మనం ఈ భాగవతాన్ని ఇలా చెప్పుకోగలుగుతున్నాం. పాపకర్మ పరిభుక్తమైనప్పుడే ఇవి కాస్త మన శ్రవణం వినుల్లో పడతాయి. భగవంతుడికి సంబంధించిన కథలు రుచిస్తాయి. అది పూర్తిగా అనంత వరకు అవి కథలు రుచించవు కూడా. అలాంటి వాళ్ళు కోటానుకోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. సో ఆ విధంగా యస్తు ఆత్మరతిరేవస్తి. ప్రహ్లాదుడు భగవద్గీతలో ఉన్నటువంటి ఆ శ్లోకానికి ఉదాహరణ. తనలో తాను రమించి ఉంటాడు ఎప్పుడు. తనలో తాను ఆ అంత ప్రపంచంలో ఉంటాడు. ప్రపంచం మొత్తం ఆయనలో ఉంది. బయట నుంచి చూస్తే మనకి ఏమీ ఏర్పడదు. కానీ ఆయన అనంతాన్ని అనుభవిస్తున్నాడు. తన నిజస్వరూపం అనంతంగా తెలుసుకున్నాడు. చాందోగ్య ఉపనిషత్తు అంటుంది, నాల్పే సుఖమస్తి భూమేవ సుఖం భూమత్వేవ విజిజ్ఞాసితవ్య. నథింగ్ లిమిటెడ్ కెన్ ఎవర్ యాక్చువల్లీ గివ్ అస్ రియల్ పీస్ అండ్ హ్యాపీనెస్. మనం అందరం కూడా అనంతాన్నే కోరుకుంటున్నాం చూడండి, ప్రాపంచిక విషయాల్లో కూడా. కాకపోతే ఆ దిశ సరిగ్గా లేదు. మనిషికి ఎంత ఉన్నా కూడా తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ ప్రాపంచిక సంబంధించిన దానికి మనం ఎంత పొందినా కూడా ఒకరోజు శరీరం పోతుంది కాబట్టి మనం ఏదైతే సంపాదించుకున్నామో అవి కూడా మనతో పాటు పోతాయి. నిరుపయోగం. మనకి ఎంత కావాలి ఈ శరీరాన్ని నిలపడానికి అంతే తీసుకొని మన యాంబిషన్, మన యొక్క కోరికను ఇటువైపు తిప్పుకోవాలి. లోపల అనంతం ఉంది కాబట్టి మనకి అన్నీ అనంతం కావాలని కోరుకుంటున్నాం. అన్నీ నాకే కావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రాపంచిక విషయాలకు సంబంధించి మనం దురాశ అంటున్నాం. దాన్ని ఎందుకు మనిషి దురాశకు గురవుతున్నాడు? నిజంగా ఆ దురాశ అనేటువంటిది నెగిటివ్ వర్డ్. అది ఎందుకు అది కోరుకుంటున్నావు అంటే, లోపల అనంతం ఉంది కాబట్టి అది అనంతాన్నే కోరుకుంటుంది. కాకపోతే నువ్వు అనంతాన్ని ఇక్కడ వస్తువుల ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పు. అదే సమస్య జనులతో. రామకృష్ణ పరమహంసల వారిలాగా మనం కూడా మన మనసుని ఇటు తిప్పి, నాకు అనంతమే కావాలి, నాకు జగన్మాత కావాలనంటే నాకు అనంతం కావాలి, నాకు సృష్టి వద్దు, సృష్టి చాలా పరిమితమైంది. అనంత భగవంతుడు అపరిమితమైనటువంటి వాడు, అనంతుడు. మనం నీటి చుక్కలను కోరుకుంటున్నాం, సముద్రాన్ని కోరుకోలేకపోతున్నాం. ఈ ప్రపంచం నీటి చుక్కలు, ఎంత నీటి చుక్కలు ఏడైనా అది నీటి చుక్కలే అవి. సో అనంతాన్ని కోరుకోనటువంటి వ్యక్తికి ఇక ప్రాపంచిక ప్రపంచంలో ఇక చాలని అప్పుడు సంతృప్తి ఏర్పడుతుంది. లేకపోతే మనస్సు అనేటువంటిది స్వాభావికంగా ఎలా డిజైన్ చేయబడిందంటే, ఎలా సృష్టింపబడిందో అది ఏదో కోరుకోకుండా ఉండలేదు. ప్రాపంచికమైనది కోరుకోవాలి, లేకపోతే పారమార్థికమైన దాని వైపుకి వెళ్ళాల్సిందే. పారమార్థికమైన దానిని కోరుకుంటుంది. అది యాక్చువల్లీ అనంతం లోపల ఉంది కాబట్టి మళ్ళీ అనంతాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది. రామకృష్ణుల వారు అనేవారు ప్రహ్లాదుడి గురించి. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి సోహం భావంలో ఉండేవాడు. శివోహం శివోహం, ఎందుకంటే భగవంతుడు రమిస్తూ ఉండే, తాను భగవంతుడు వేరు కాదు. అప్పుడు శివోహం, నేను ఆయన ఒక్కడే. సోహం భావంలో ఇంకొకసారి దాస్యభావంలో ఉండేవాడు. భగవంతుడు వేరు, నేను వేరు, నేను భక్తుడిని, నేను దాస్యుడని. ఎక్కువగా దాస్యభావంలో ఉండేవాడు. అప్పుడప్పుడు పూర్తిగా లభించి నేను పూర్తిగా సమసిపోయినప్పుడు అప్పుడు సోహం భావంలో ఉంటుంటేవారు అని చెప్పేవారు. అటువంటి వ్యక్తి భక్తిని కాక మరి దేన్ని ఆశ్రయించి జీవించగలడు? భక్తిని ఆశ్రయించుకొని ఉంటారంట. ఇంకా ఆ ప్రహ్లాదుడి యొక్క స్థితిని వర్ణిస్తూ మనకి భాగవతంలో ఇంకొక పద్యం ఉంది. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచునొక్క చోట, అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట, విష్ణుడింతియే కాని వేరుండు లేదని ఒత్తిలి నగుచుండు ఒక్క చోట, నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బిగంతులు వైచునొక్క చోట, పలుకునొక్క చోట కేశవ ప్రణయ హర్షజనిత భాష్ప సలిలమిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలిచి ఊరకుండు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఏడుచు ఒక చోట. ఒకసారి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, భగవంతుడి
మర్చిపోయాడు, విస్మరణ ఏర్పడింది. కొద్ది కాలం పాటు, కొన్ని సెకండ్ల పాటు భగవంతుని మర్చిపోయాడు. వెంటనే ఏడిచేసేవాడు. వైకుంఠ వివర్జిత చిష్టుడై కొద్ది క్షణాల పాటు ఆయనకు భగవంతుడి యొక్క వియోగం సంభవించిన ఎడబాటు కలిగిన తట్టుకోలేకపోయేవాడు, ఏడిచేసేవాడు. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట ఒక్కొక్కసారి ఒక మహా అభినివేశంతో పాడుతూ ఉండేవాడు. సడన్గా ఎందుకు పాడుతానంటే దానికి వివరణ ఉండేది. ఆ పాటలు అందుకునేవాడు, ఆయనే భగవంతుని స్తుతిస్తూ ఉండేవాడు, కీర్తిస్తూ ఉండేవాడు. అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై విష్ణుడింతియే కాని వేరొండు లేదని ఒత్తిడి నవ్వుచుండు ఒక చోట. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉండేవాడు. బయట వాళ్ళకి నిజంగా పిచ్చి పెట్టిన వాళ్ళని, అంతా విష్ణు, ప్రజలకు అర్థం కావట్లేదు, అజ్ఞానం ఉన్నటువంటి వాడు, భగవంతుడు తప్ప ఏముంది ప్రపంచంలో, ఏమనుందా, ఏమీ లేదు, విష్ణుడు ఇంతియే కాని ఇంకేమీ లేదని చెప్పి నలినాక్షుడను నిధానము గంటినని ఉబి గంతులు వేసిన ఒక చోట. ఇంకోసారి నృత్యం చేసేవాడు. ఎందుకంటే ఆ నిధానం, హృదయంలో ఉన్నటువంటి నిధానం. అమ్మ శారదాదేవి కూడా ఇదే మాట అంది, నాకు లోపల ఒక పిక్చర్ ఆఫ్ బ్లిస్, ఒక ఆనందపు కుండని లోపల పెట్టినట్టు నాకు అనిపించింది. హృదయంలో ఆనందపు కుండ అంత దెప్పం చేసి ఆమె ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి తర్వాత లోపల ఒక ఆనందము కుండ నా హృదయంలో ఉన్నట్టు ఆ పరమానందాన్ని ఇప్పుడు ఆమె కూడా ఓలలాడుతూ ఉండేది, ఎప్పుడు బయటికి ప్రకటించలేదు. రామకృష్ణ పరమహంసుల వారు కూడా అప్పుడప్పుడు భక్తులతో ఉన్నప్పుడు ఆయన నృత్యం చేసేవారు. సడన్గా నృత్యంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన, పాటలు పాడేది ఎవరైనా ఉంటే వెంటనే. ప్రహ్లాదు కూడా ఇక్కడ అట్లనే చేశాడు. నలినాక్షుడను నిధానము గంటి అని ఉబ్బి గంతులు వైచు ఒక చోట నృత్యం చేస్తూ ఉండేవాడు. ఒకసారి నృత్యం, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు. వాళ్ళకి బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏం అర్థమయ్యేది కాదు ఏం చేష్టలు. మతి భ్రమించిన వాడు అనుకుంటుండేవాళ్ళు. పలుకు నొక్క చోట కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సడిల మిలిత పులకుడయ్యి. ఒక చోట మాట్లాడతారు ఒకసారి, ఇంకో చోట ఏం మాట్లాడు, ఎవరేమన్నా పిలిచినా పట్టించుకో, ఏం మాట్లాడు, పిచ్చోడంటారా అనరా, తోచినప్పుడు మాట్లాడింది, మనం పిలిచినప్పుడు మాట్లాడాలి కదా, లేదు, ఆయన ప్రపంచంలో ఆయన ఉన్నాడు, భగవంతుడు ప్రపంచంలో లీనమై ఉన్నాడు. ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతం వైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున అకర్వ నిర్వాణ భావంబు విస్తరించుచినప్పటికీ దుర్జన సంసర్గ నిమిత్తంబున తన చిత్తంబు అన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు చేసి అప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగదేయుండును సుగుణమణి గుణగరిష్ఠుండును పరమభాగవత శ్రేష్ఠుండును కర్మబంధ లతా లవిత్రుండును పవిత్రుండును అయినా పవిత్రుండు కర్మబంధాల లవిత్రుండు పవిత్రుండునైనా పుత్రుని యందు విరోధించి సుర విరోధి అనుకంపలేక చంపెం వంపే అని పలికిన నారదునకు ధర్మజుండిట్లనియే. ఈ భాగవతంలో పోతన గారి గద్యం కూడా అద్భుతంగా ఉంటుంది, పద్యాలే కాదు, ఇది గద్యం. ఎంత గంభీరమైనటువంటి సమాసాలు వాడారో చూడండి ఆయన నిర్వచించటానికి. ప్రహ్లాదు యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్వచించారు చూడండి. అంటే దుర్జనుల యొక్క సంసర్గం, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ అసురభాలరు, వాళ్ళ సాంగత్యంలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు ప్రాపంచికత తప్ప వేరే ప్రపంచం తెలియదు. వాళ్ళ సాంగత్యం లేకుంటే వాళ్ళ ఏదైతే ప్రాపంచికత ఉందో అది తనకు అంటుకుంటుందేమో అని దుర్జన సంసర్గ నిమిత్తంబున ఆయన తన చిత్తం అన్యాయత్తంబు గాని కాటు భగవంతుని మర్చిపోతానేమో నిజా అని భయపడుతూ కొంచెం తనని తాను ఆ విధంగా రక్షించుకుంటూ రామకృష్ణ పరమహంస వారు చెప్పేవారు, దుర్జన సంసర్గం మనకొద్దు, భక్తులు అనేటువంటి వాళ్ళు ఇంకో భక్తుడితోనే సంసర్గంలో ఉండాలి, ఇంకో భక్తుడితోనే స్నేహం చేయాలి. అప్రమత్తుండు, చాలా అప్రమత్తంగా ఉండేటువంటి వాడు, సంసార నివృత్తుడు, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణి గుణగరిష్ఠుడు. ఇది చాలా ఈజీ మనం అర్థం చేసుకోవడం. సుగుణమణి గుణగరిష్ఠుడు, పరమ భాగవత శ్రేష్ఠుడు, భాగవతుల్లోనే శ్రేష్ఠుడు అని చెప్పుకోదగ్గ వ్యక్తి, భాగవతుల్లోకి పరమ భాగవతుడు. కర్మబంధ లతా లవిత్రుండు, కర్మబంధ లతలని కొడవలితో తెంచేసినటువంటి వాడు, పవిత్రుండును, చాలా పవిత్రత కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని చంపమని ఎందుకు హిరణ్యకశిపుడు పంపించాడు అని చెప్పి ధర్మరాజు నారదుని అడుగుతున్నాడు. అలాంటి వ్యక్తి తన కుటుంబంలో పుట్టినందుకు పరమానందంలో ఓలడాల్సింది పోయి, గర్వించాల్సింది పోయి, సంతోషించాల్సింది పోయి, సామాన్యులు ఎవరికి అలాంటి అదృష్టం కలగదే, భగవంతుడని ఇంట్లో ఉన్నాడు, అలాంటప్పుడు సంతోషించాల్సింది పోయింది. హిరణ్యకశిపుడు ఎందుకు అంత శత్రుత్వం పెట్టుకొని తన కొడుకునే చంపమని చెప్పాడు. ఎవరన్నా అలాంటి కొడుకున్నందుకు సంతోషపడతారు?
కొడుకుని చిత్రహింసలు పెట్టే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? పోనీ ఉంటాడు, ఒక్కోసారి దుష్టుడు ఉంటాడు. దుష్టుడైనా కూడా తల్లిదండ్రులు బిడ్డని ఎప్పుడు చిత్రహింసలు పెట్టరే, చంపమని కోరుకోరు. ఎక్కడైనా దొరుకుతుందా లోకంలో? ఎక్కడా ఉండదు మనకి. ఎంత మహాక్రూరుడైనా, దుర్యోధనుడు క్రూరుడే అయినా ధృతరాష్ట్రుడు ప్రేమించలే, తల్లిదండ్రుల చేత ప్రేమింపబడ్డాడు. మరి ప్రపంచం ద్వేషింపబడి ఉండొచ్చు కానీ, మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు ఉండే కానీ తల్లిదండ్రులకి నచ్చకుండా ఉండే విషయం లేదు కదా. పుట్టినప్పుడు అంటారు, జాతకర్మలు చేసినప్పుడు దుర్యోధనుడికి, ఈయనొక్కడిని వదిలేసుకుని ఆయన కులక్షయానికి కారణమవుతాడు, కులనాశనానికి కారణమవుతాడు, కాబట్టి ఈయన ఒక్కడిని వదిలేసుకోనా. ధృతరాష్ట్రుడు వదిలేసుకోలేకపోయాడు దుర్యోధనుడిని, ఎందుకంటే అంత మమకారం పుత్రుడి మీద, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ మీద కూడా. సో ఎలాంటి తల్లిదండ్రులైనా, ఎలాంటి బిడ్డ ఎలాంటి వాడైనా తల్లిదండ్రులు ప్రేమిస్తాడుగా. అందులో ప్రహ్లాదుడు అంటే వాడు సుగుణ మణిగణ గరిష్ఠుడు, ఆయన్ని హింస పెట్టాలని, చంపాలని ఆ హిరణ్యకేశిపుడి ఎలాంటి కోరిక ఉంది. ఇది లోక విరుద్ధం కదా, లోకంలో ఎక్కడా ఇలా జరగదు కదా, తండ్రి తన బిడ్డని చంపమనటం. అందులో ఇంతటి సుగుణ గణాలతో కూడుకున్నటువంటి వ్యక్తిని, పరమభాగవతుడిని, మహాభక్తుడిని ఎందుకు ఆ హిరణ్యకేశిపుడు అలా చేశాడు అని చెప్పి ధర్మరాజు నారదుని అడుగుతున్నాడు. బాలు ప్రభావిశాలు హరిపాదపయోరుహ చింతన క్రియాలోలు కృపాళు సాధు గురులోకవదానతఫాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లికాజాలు అదేల తండ్రి వడిజంపగబంపె సెప్పవే మునీంద్రా. బాలు చిన్నపిల్లవాడు, ప్రభా విశాలు విశాలమైనటువంటి ప్రభా కీర్తిని, యశస్సును ఆర్జించినటువంటి వాడు, హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు నిరంతరము హరిపాద పద్మాలనే ధ్యానించటటువంటి క్రియలో ఆయన రతి కలిగినటువంటి వాడు, కృపాళు మహాదయాళువు, సాధు గురులోక వదానతఫాలు సాధువులు కనపడ్డా, గురువులు కనపడ్డా తన శిరస్సు వంచి నమస్కరించేటువంటి వాడు, నిర్మల స్త్రీలు గొప్ప తేజస్సు గలవాడు, సమస్త సభ్యనుతశీలు మంచి వాళ్ళందరితో కూడా గౌరవింపబడ్డవాడు, విఖండిత మోహవల్లికాజాలు మోహవల్లికని, మోహలతని తెంచినటువంటి వాడు. ఇందాక చదువు కర్మబంధ లతా లవిత్రుండని. విఖండిత మోహవల్లికాజాలు సంసారం అనేటువంటి మోహాన్ని, సంసారం మాయని ఛేదించినటువంటి వాడు. అదే ఇలా తండ్రి ఒడి చంపక పంపే. అలాంటి బాలుడిని, అలాంటి కొడుకుని ఎందుకు చంపమని పంపాడు హిరణ్యకశిపుడు అని చెప్పి యుధిష్ఠిరుడు నారద మహర్షిని అడుగుతున్నాడు. దానికి సమాధానం నారద మహర్షి చెప్తున్నాడు. అది మనం వచ్చే ప్రసంగంలో తెలుసుకుందాం.